హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీని. మనం ఎప్పుడు చేసే మామిడి తాండ్రు కాకుండా ఉడకపెట్టుకొని ఇలా కేక్ లాగా అయితే తయారు చేసుకుందామండి. డిఫరెంట్గా చాలా బాగుంటుంది. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. ఎక్కడ మిస్టేక్ లేకుండా చూడండి. చక్కగా పర్ఫెక్ట్గా జ్యూసీగా మామిడి తాండ్రు అయితే కేక్ మోడల్లో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసే విధానం అయితే చూపిస్తా. కావలసినన్ని మామిడి పళ్ళు అయితే తీసుకోండి. బాగా పండిన కాయలు అయితే తీసుకోండి. మీకు ఏ కాయలు ఉంటే అయ్యే తీసుకోవచ్చు. నేనైతే రసాల కాయలు తీసుకున్నా. ఇలా గుజ్జు అయితే తీసుకుని 3 స్పూన్లు పంచదార అయితే యాడ్ చేసుకుని నేను మిక్సీకి అయితే పట్టుకున్న బ్యాటర్ని అంతా ఉడికించుకుంటున్నా. చూడండి, ఇలా ఇంత పలచగా ఉంది కదా, గట్టిగా అవ్వాలండి. 2 వంతులు మనకి ఉడకాలి. ఎప్పుడు కూడా మామిడి తాండ్రే గుజ్జు మనకి 4 వంతులు ఉంటే 2 వంతులు పర్ఫెక్ట్గా ఉడకాలండి. ఇలా అయితే ఉడికించుకుందాం. చూడండి, మనకి ఇలా అయితే ఇంత తిక్కిగా అయితే రావాలి. పర్ఫెక్ట్గా 2 వంతులు పూర్తయిపోయింది. చూడండి, ఇంత తిక్కిగా అయితే వచ్చింది కదా, చక్కగా ఉడికింది. ఇలా మనం నాకు ఇదివరకు అయితే మామిడి తండ్రి పూసినప్పుడు వాళ్ళు కామెంట్ అయితే పెట్టారండి, ఉడికించిందా అలాగే పోసేస్తారా అని. అప్పుడు అలాగే పోసానండి. ఇప్పుడైతే ఉడికించి తయారు చేస్తున్నాను. కేక్ మోడల్లో అయితే చూడండి, నేను ఇదివరకు స్ట్రేల్లో, పళ్ళాల్లో, ప్లాస్టిక్లో, పింగాళి ప్లేట్లో తయారు చేశాను. ఇప్పుడు కేక్ మోడల్లో బౌల్లో అయితే తయారు చేసుకుందాం. ఇలా మనం హీట్ బాక్స్ ఉంటే తీసుకోండి. ఇలా తగినంత శుభ్రంగా ఆయిల్ అయితే రాయండి. సన్ఫ్లవర్ ఆయిల్ రాసుకోండి. అది లైట్గా రాయండి. మనకి ఎక్కడ దాకా పొయ్యాలనుకుంటే అక్కడ దాకా రాసుకోండి. రాసుకున్నదంతా కూడా నీట్గా బాగా అప్లై చేయండి. ఎక్కడ పొడి లేకుండా అప్లై చేయండి. ఇలా అప్లై చేయటం వల్ల మనకి బాగా అంటుకోకుండా నీట్గా వస్తుంది. ఇలా అయితే మన బ్యాటర్ అంతా, ఉడికించుకున్న బ్యాటర్ అంతా ఇందులోకి అయితే వేసేసుకోండి. చూడండి, ఇది వరకు అలాగే చేసి చూపించాను. ఇప్పుడు అయితే మనం కేక్ సైజ్ అయితే రావాలనుకున్నాం కదా దలసరగా, ఇలా అయితే చూపిస్తున్నాను. చూడండి, నేను 2 లేయర్లు అయితే పొయ్యాలని డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు 1 లేయర్ కింద అయితే పోసాను. మంచి ఎండ ఉండాలండి ఎప్పుడు కూడా. ఇలా ఇంత దలసర పోసినప్పుడు ఇలా పైన బిల్డింగ్ పైన అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాను, బాగా ఎండ తగలాలని. చూడండి, చక్కగా అయితే ఎండుతుంది. ఇవేనండి ఈ చెట్టు కాయలు. నేను ఇప్పుడు పోసింది అయితే రసాల కాయలు. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. మామిడికాయలు తీసుకుని, గుజ్జు తీసుకుని, 3 స్పూన్లు పంచదార యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుని బాగా 4 వంతులు గుజ్జుకి 2 వంతులు అయ్యే వరకు ఉడికించుకుని, చూడండి ఇలా ఇంత తిక్కిగా అయితే అవ్వాలి. 2 వదిలేయరండి నేను పోసేది. ఇప్పుడు మనకి దళసరిగా కావాలనుకుంటే ఇలా బౌల్లో ఇలా అయితే ఉడికించుకుని పోసుకోండి, చక్కగా ఉంటుంది. అప్పటికప్పుడు టేస్టీగా తినటానికైతే చాలా బాగుంటుంది. చూడండి, మనకి 2 రోజులు వెండిపోతే సరిపోతుంది. ఫస్ట్ లేయర్ అయితే, సెకండ్ లేయర్ కూడా 2 రోజులు వెండితే సరిపోతుంది. నేను ఇది 2వ లేయర్ అండి, చూపిస్తాను. వీడియో అయితే కిప్ చేయకండి. ఇంతవరకు చూశారు కదా, ఒక లైక్ చేయండి. చూడండి, ఫస్ట్ వెండిపోయిందంతా ఎంత చక్కగా వెండిందో చూడండి, పర్ఫెక్ట్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం 2వ లేయర్ బ్యాటర్ అంతా వేసేసుకుందాం. మీకు ఎంత కావాలితే అంత యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పలచగా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా దలసరిగా యాడ్ చేసుకోవచ్చు. ఎండ అయితే ఎక్కువగా ఉండాలి. ఎండ ఎక్కువగా ఉండటం వల్ల బాగా వెండుతుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎండ ఉన్నప్పుడే మీరు ఇలా అయితే తయారు చేసుకోండి. వర్షాలు పడినప్పుడు, మబ్బులు ఉన్నప్పుడు అస్సలు మామిడి తాండ్ర జోలికే వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. నేను ట్రై చేసిన తర్వాతే మీకు ఇవన్నీ చెబుతున్నానండి. చూడండి, నేను ఎండ ఉన్నప్పుడే ఇలా అయితే తయారు చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఎండిపోతుంది. మనం చూసేద్దాం. వావ్, చక్కగా వెండిపోయిందండి. నాకు కరెక్ట్గా 4 రోజులకైతే ఇలా అయితే తయారైపోయింది. కేక్ మాదిరిగా, కేక్ ఎంత స్మూత్గా ఉంటుందో అంత స్మూత్గా అయితే ఉంటుంది. చూడండి, చాలా మెత్తగా ఉంది. ఇంక అసలు పర్ఫెక్ట్గా పక్కల్ని ఎప్పుడైతే మనకి వదిలేసిందో మామిడి తాండ్రి అప్పుడు తయారైపోయినట్టుగా మనకి. చూడండి, హనీ కేక్ లాగా అసలు ఎంత బాగుందో. చూడటానికి చాలా టేస్టీగా కూడా ఉంది. చూడండి, వారంతా కూడా లైట్గా అంటుకుంది అంతే. చక్కగా అయితే ఉందండి. అసలు మంచి కలరు, అసలు తినటానికి కూడా చాలా బాగుంది. నేను ఈ వీడియో అంతా పూర్తిగా చూసిన తర్వాతే నేను మీకు పెడుతున్నాను. హాయ్ అండి, నమస్తే. చూడండి, చక్కగా మామిడి తాండ్రి కేక్ మోడల్లో అయితే తయారు చేసుకున్నాము. అద్భుతం, అమోఘం. చూడండి ఎంత చక్కగా ఉందో. మొత్తం అయితే ఎలా అయితే వదిలేసింది చూడండి, దలసరగా, ఇంత దలసరగా ఉందో అండి.
అసలు సైజ్ అయితే ఇది చూడండి 1 కేజీకి పైనే ఉంది. ఇది బరువు అయితే చాలా ఉంది వెయిట్. అదిని టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత మందం ఉందో, అసలు ఎంత పర్ఫెక్ట్గా అసలు ఎండిందో చూడండి. మనకి ఎండ ఉంటేనే ఇలాగా కేక్ లాగా అయితే తయారు చేసుకోండి. చూడండి చేతులకు కూడా అస్సలు అంటుకుంటలేదు చక్కగా. ఇప్పుడు మనం కటింగ్ కూడా చేసుకుందాము. చూడండి ఒక చాక్ అయితే తీసుకుని మీకు ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ అయితే కటింగ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు తినేయొచ్చండి మనం. ఇలా జ్యూసీగా చాలా బాగుంటుంది. చూడండి ఒక్క స్ట్రే అయితే తీసుకుని అందులోకి అయితే ఇలా చూడండి చక్కగా పెట్టుకోండి. మీకు ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ కట్ చేసుకోవచ్చు. నేనైతే కేక్ ఎలా కట్ చేసుకుంటామో మనం ఆ మోడల్ అయితే చూపిస్తాను. చక్కగా వీడియో అయితే ఎక్కడ కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. చూడండి పర్ఫెక్ట్గా వెండిపోయింది, జ్యూసీగా ఉంది, మెత్తగా ఉంది. తినటానికి కూడా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత స్మూత్గా ఉందండి. ఉడకపెట్టినా కూడా చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్. మనం ఎండలో పెట్టింది ఎలా ఉంటుందో టేస్టు ఇది కూడా అలాగే ఉంది. తప్పనిసరిగా ట్రై చేయండి. చక్కటి కేకు మామిడి తాండ్రి అసలు చూసే కొలది చూడాలనిపిస్తుందండి. 2 లేయర్లు అయితే కనిపిస్తుంది కదా మీకు నీట్గా. అద్భుతం, అమోఘం. మనం కటింగ్ అయితే చేసుకుందాం చక్కగా. మీకు ఎలా కావాలితే అలా కటింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను కేక్ మోడల్గా చూపిస్తాను. అసలు పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. ఇలా తయారు చేసి పెట్టండి. సంవత్సరానికి మనం ఒక్కసారి తయారు చేసుకుంటాము. మీకు ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఇలా తయారు చేసుకోవచ్చు, లేకపోతే కొనుక్కునన్నా తయారు చేసుకోవచ్చు. ఇది సంవత్సరానికి ఒక్కసారి. ఎన్నో విటమిన్లు ఉంటాయి ఇందులో అయితే. అసలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత చక్కగా, ఎంత జ్యూసీగా అప్పటికప్పుడు తినేయచ్చు. మనం ఇంకా దాచుకునేలాగుంటే ఇలా కట్ చేసిన తర్వాత ఇంకొక 2 రోజులు అయితే ఎండలో పెట్టుకుని స్టోర్ చేసుకోండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చూడండి చక్కటి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత స్మూత్గా, నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. వావ్, చూడండి నేను ఇంకొక మోడల్ కూడా కటింగ్ అయితే చేసి చూపిస్తాను. ఇంకొక పీస్ కూడా మనం టేస్ట్ అయితే చేద్దాము. అసలు చూసే కొలది చూడాలనిపిస్తుంది, అసలు తినే కొలది తినాలనిపిస్తుంది. ఇవి రసాల పళ్ళు అండి, మా చెట్టు పళ్ళు. ఇలా అయితే తయారు చేసుకున్నాను. చక్కటి కలర్ చూడండి. అసలు నేను ఫుడ్ కలర్ కానీ ఏమీ వేయలేదు, రియల్గా నేను అలాగే తయారు చేశానండి. హెల్త్కి అయితే చాలా మంచిది. చూడండి మనం ఉడకపెడతాం వల్ల ఈ కలర్ అయితే కంపల్సరీ వస్తుంది. మీరు కూడా తయారు చేసిన తర్వాత చూడండి చక్కగా. అసలు చూడటానికి అయితే చాలా ముద్దొచ్చేస్తుంది. అసలు ఎంత స్మూత్గా, ఎంత టేస్టీగా, అసలు నాకైతే సూపర్గా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఉడకపెట్టిన మామిడి తాండ్రి కేక్. ఏ సైజు కలితే ఆ సైజు కట్ చేసుకోవచ్చండి. చాలా హనీ కేక్ లాగా అయితే ఉంటుంది, అంత స్మూత్గా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి. అసలు పైన కూడా చూడండి అసలు ఎంత చక్కగా, ఎంత స్మూత్గా ఉందో. టేస్ట్ అయితే చూపించేస్తాను. చాలా పర్ఫెక్ట్గా, చాలా చక్కగా వచ్చినాయి. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. అసలు ఒక్క సంవత్సరం పాప కాడి నుంచి 90 ఏళ్ల బామ్మ దాకా తీసుకోవచ్చండి. మనం లొట్టలు వేసుకుంటూ తినేయచ్చు, అంత బాగుంటుంది. ఒకే ఒకసారి ట్రై చేయండి. నాకు కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి. బై బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ షేర్ చేయండి. ఇలా ఉడకపెట్టుకుని తయారు చేసుకోండి, ఈజీగా అయిపోతుంది కేక్ లాగా. 4 రోజులు ఎండలో పెట్టుకుంటే చాలు. చూడండి ఏ సైజు అన్నా కట్ చేసుకుని తినేయచ్చు. నాకైతే చాలా ఇష్టమైపోయింది. శుభ్రంగా తినేస్తానండి నేను తిన్న తర్వాతే నేను మీకు ఈ వీడియో అయితే పెడుతున్నాను. చూడండి 2 లేయర్లు కదా, 2 లేయర్లు చూపించాను. చక్కగా అయితే కరిగిపోతుంది నోట్లో పెట్టుకుంటే. బాయ్ ఫ్రెండ్స్. చాలా బాగుందండి. బాయ్ బాయ్.